ఒక హస్తము కనిపించదు. అది గోడ మీద ఏం రాయమో రాయదర్శకుడు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, మరియు 13, 14 వచనములు, 16, 17 వచనములు, 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. బెస్తేలు రాజు గొప్ప విందు చేయించి వేలాది మంది ప్రముఖులను ఆహ్వానించారు. వారితో పాటు తనను రాక్షసము చేయించను. వారు మధువును చేయించుండగా ఆ రాజు పూర్వం తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరెండని ఆజ్ఞాపించను. తన ప్రముఖులను, తన భార్యలను, ఇంపుడు వ్యక్తులను ఆ పాత్ర నుండి రసము త్రాగమని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షరసం తాగి వెండి, బంగారం, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను తెచ్చిరి. వెంటనే ఒక హస్తము కనిపించింది. అది సున్నమ్మగా కొట్టి ఉన్న ప్రసాదం గోడ మీద దీపం కాంతి బాగా పడుతూ చూడడం ఏదో రాయబడలేదు. అట్లు రాయచున్న హస్తమును రాజు చూసి ఆ దృశ్యమును కాంచి అతడు తెల్లబోయాడు. భయం వలన అతడి నడుమందరి కీళ్ళు పట్టుతెను, మోకాళ్ళు గడగడ వణికెను. వెంటనే దానియేలును రాజు సమక్షములకు కొనివచ్చేది. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలు అని ప్రవచించినవేనా? పవిత్రైన దేవుని ఆత్మతో నీలో వసించుతుందని నీకు తెలివితేటలను, జ్ఞానమును, వివేకము కలవనని నిజమే. నీవు గుడారములను, రక్షకులను వివరింపగలని వింటిని. నీవు ఆ రాత్రి చదివి దాని భావము నాకు తెలుపుకోవాలని ముదురు కుట్టుకొని పట్టదాల్చి కఠిన బలను ధరించి రాజ్యం నా మూడో అధికారాన్ని అగురు అని పలికాను. దానియేలు రాజుతో కొన్నాను, మీ బహుమతులను మీరే ఉంచుకోండు, లేదా వారిని మరొకరికి ఇల్లు. నేను ఈ రాత్రి చదివి దాని భావమును ప్రభుల వారికి వినిపించుదును. మీరు స్వర్గాధిపతి దేవుని ధిక్కరించి దేవాలయం నుండి కొనుకొచ్చిన పాత్రలను తెప్పించలేదు. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు, ఇంపుడు దగ్గరలు ఆ పాత్ర నుండి ద్రాక్షరసము తాగితే బంగారం, వెండి, కంచు, ఇనుము, కొయ్యరాతితో చేసిన దైవమును తెచ్చిద్దరి. ఆ దైవములకు చూపు వెలికిడి ఎవరికి లేదు. కానీ మీ ప్రాణములలో